మాట్లాడేటప్పుడు సిగ్గు వస్తుందా? అయితే ఈ 5 పద్ధతులు పాటించండి. మనలో చాలా మందికి కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, అందరి ముందు మాట్లాడేటప్పుడు సిగ్గు లేదా భయం వేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. సిగ్గు రావడం మీ బలహీనత కాదు. దాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు. మొదటి పద్ధతి, చిన్న చిన్న కాన్వర్జేషన్ మొదలుపెట్టు. రోజుకి ఒక వ్యక్తితో అయినా సింపుల్‌గా మాట్లాడండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అలాంటి చిన్న మాటలతో మొదలుపెట్టండి. రెండవది, ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. నేను ఇలా మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తే మన భయం ఇంకా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేయడం కోసం ఆలోచిస్తూ ఉండరు. కాబట్టి మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండాలని ప్రయత్నించండి. మూడవది, కళ్ళల్లోకి చూసి మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. మొదటి కొన్ని సెకండ్స్ మాత్రమే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. రోజు రోజుకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాలుగవది, మీ వాయిస్ మీద పని చేయండి. రోజు 5 నిమిషాలు గట్టిగా చదవండి. మీ వాయిస్ని రికార్డ్ చేసుకొని వినండి. ఇలా చేస్తే మాట్లాడే విధానంపై కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఐదవది, రోజు ఒక చిన్న ఛాలెంజ్ తీసుకోండి. ఈరోజు ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలి, రేపు ఒక క్వశ్చన్ అడగాలి, తర్వాత ఒక చిన్న కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ వెళ్తే మీకు తెలియకుండా సిగ్గు తగ్గి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ అనేది ఒక్క రోజులో రాదు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీరు పర్ఫెక్ట్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడడం మొదలు పెట్టడమే ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.